మధ్యలో భామ Hey, Dira! Hey, Dira! ఏంటి ఓ గబ్బా ఏమి చేసినా ఏమి చేయకపోయినా నీకు చెప్పుకుంటుంటారు నీకు తెలవదా ఏంటి తెలిసేది ఏముంది తెలిసేందుకు ఓహో మనలాంటి మామూలు చీమ కాదే గొప్ప పుట్టుక అంటే ఓహో శివ సాక్షాత్కారం పొందిన భక్త శిఖామణికి స్వయాన మనోడు చీమ ప్రేమ మధ్యలో భామ విషయం విందామా వివరం కందామా చీమ ప్రేమ మధ్యలో భామ విషయం విందామా వివరం కందామా చీమలుగా పుట్టి చీమల్ని వెళ్తున్నామని మురిసిపోతున్నాం కానీ ఇది కాదురా ఇంతకు మించి ఇంకేదో కావాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది ఎందుకని ఏం చేద్దామని సీత కష్టాలు సీతవి చీమ కష్టాలు చీమవి నీకు తెలీదా చీమ జీవితం అడుగడుగున గండాలు అంతులేని ఆపదలు వచ్చి ఉంది ప్రమాదం ఎక్కడుంది ప్రమోదం అడుగడుగున గండాలే అంతులేని తండాలే దారుణం 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 దానవుడి మానవుడు దయాగుణం లేనోడు అది పామరవాక్యం కథలెన్నో వింటున్నా చరితలెన్నో కంటున్నా కథలెన్నో వింటున్నా చరితలెన్నో కంటున్నా అందరినీ మించినోడు అవనిలోనే మొనగాడు మానవుడే మహనీయుడు అదే నిజం అంటున్నా అయినా మనకేం తక్కువని మనిషికి లేని యూనిటీ
ఫైనాన్షియల్ ప్రుడెన్స్, ఫోర్సైట్, కామన్ సెన్స్ మనకే ఉన్నాయి. మనిషి గొప్ప ఏంటంట, ముందు చూపు ఏదంట, టీమ్ స్పిరిట్ లేదంట, ఎకానమీ తెలియదంట. మనిషి గొప్ప ఏంటంట, ముందు చూపు ఏదంట, టీమ్ స్పిరిట్ లేదంట, ఎకానమీ తెలియదంట. పాపాల పదితులంట, పనికి రాని యదమలంట, రాకాసి హృదయమంట, రా బంధుల చందమంట. కాదనలేం, కానీ నాకు అర్థమైంది ఏంటంటే మానవ జన్మ సృష్టిలోనే అత్యుత్తమం. నేను మనిషిగా మారాలంతే. కోరికొకటి పుట్టింది కొత్త కొత్తగా, మదిని మిలిపెట్టింది మెత్త మెత్తగా, చిత్తు చిత్తుగా. మనిషిగా పుట్టాలని మనసు పడ్డ చీమరో, కుదురుగా ఉండలేక కలల కడలి మునిగెరో. తలచినప్పుడు తండ్రి తాతల తపసు ఒకటి తోచె త్రోవగా. తప్పబుట్టాను రా చీమగా, ఈ బొందులో ఫిట్ అవ్వలేకపోతున్నా. అందుకే మనిషిగా పుట్టాలని పట్టుబట్టి మనసు పెట్టి శక్తినంతా కూడగట్టి తపము చేయబోతున్నా. శివదీక్ష శరణంది జపయజ్ఞం జరిపింది, మొండి పట్టు పట్టింది, ముందు కడుగు వేసింది. అవసరమా ఇది అవసరమా, ఇప్పుడిది అవసరమా, ఇంత రిస్క్ అవసరమా, ఇంత కాక ఇంకేమిటి. మంచే జరుగుతుందో మరి నిన్నే విరుగుతుందో, మాయే జరుగుతుందో మరి ఏమి ఒరుగుతుందో. భక్తావోహో, నీ కఠోరమైన తపస్సుతో నన్ను మెప్పించా. ఏమి నీ కోరిక? నమో నమః. తమరికి తెలీదా స్వామి, మనిషిగా పుట్టాలని మనసు నాకు. రేపటి నుంచి నన్ను మనిషిగా మార్చండి. తథాస్తు. చీమ మారె ధీరగా, మారిపోయే హీరోగా, హిస్టరీ ఉనికి పడింది, ఈ స్టోరీ రాసుకున్నది, మిస్టరీ ఇక ముందుంది, మాస్టారు మహాశివుడంది. చీమ ప్రేమ మధ్యలో భామ, చంద్రమతి, అబ్బాయి పుట్టాడు మనకు. ధీరేంద్ర భూపతి పుట్టాడు. నిన్ను అమ్మాయిని చూసాను రా, కత్తిలా గుచ్చేసుకుంది అనుకో. ఎక్కడా? కత్తిలానా? అవును, రాత్రిరంతా కలలే కలలు. దేని గురించి? ఇంకెవరు, ఆమె గురించే. నీకు ఇలాంటి కళలు కూడా వస్తాయా? నీకు రావా? కలలతో ధీరకేం పనిరా, ట్రై చేయకుండా అమ్మాయిలు పడిపోతుంటే. రేయ్ సో లక్కీరా. ఆపరా,
కళ్ళు కనిపించట్లేదా? వాట్స్ రాంగ్ విత్ యూ? కళ్ళు కనిపించట్లేదా? కనిపించబట్టే కదా ఇలా ఆగిపోయింది. మరి చూస్తూ నిలబడ్డావే? పికప్ మై స్టాఫ్. నేనేం కావాలని డాష్ ఇవ్వలేదు. అలా అని నేను అనలేదే. అయినా ఎవరికి తెలుసు? మరి మరీ కోపడుతున్నారు? కోపడక ముద్దెట్టుకోవాలా? ముద్దెట్టుకుంటే బాగుంటుంది. ఏమన్నా? ఏమనందే? ఏదో అన్నావు. లేదే. కాఫీకి పిలిచినట్టున్నావు. నేనా? లేదే. మరి అదే స్టూపిడిటీ అంటే. నా పేరు మీరా, సమీరా స్మిత్, మ్యూజిక్ మెయిన్. నా పేరు ధీరేంద్ర భూపతి, కంప్యూటర్ సైన్స్ మేజర్. ఓ భూపతి, టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి లాగా. యా, కానీ నో రిలేషన్. ఏంటి అలా చూస్తున్నారు? యు లుక్ స్టూపిడ్ అండ్ రిచ్. రాంగ్, యాక్చువల్లీ స్మార్ట్ అండ్ పూర్. ఓ నో, అది నేను స్మార్ట్ అండ్ పూర్. ఎలా చెప్పగలరు? నేను నీతో సినిమాకి రాను. రమ్మని నేను అడగలేదే. That proves you're stupid once again. ఫ్లూట్ అండ్ వయలిన్ రెండు నేర్చుకుంటున్నావా? మరేమనుకుంటున్నావు ఈ మీరా అంటే? నేనెవరో తెలుసా? తెలుసు. ఏ బెట్స్ మీదే కదా. అదే నా సొంతం కాదు, మా ముత్తాత గారు ఈ యూనివర్సిటీ స్థాపించారు. అలా ఈ మనవడి గారికి యూనివర్సిటీలో సీట్ ముందే ఏర్పాటు చేశారన్నమాట. అవును, నా ఒక్కడికే కాదు, నాకు, నీకు, మనందరికీ. అది నిజమే. అంత ఖచ్చితంగా నేను లూజర్ అనుకున్నప్పుడు నాతో ఎందుకు వచ్చినట్టు కాఫీకి? చెప్పనా ఎందుకో? చెప్పు. ఐ లైక్ యువర్ బాడీ. ఇంకా చెప్పాలంటే నిన్ను లూజర్గా కాదు విన్నర్గా చూడాలని. అయితే సాటర్డే నైట్ స్టేడియంకి వస్తావా? నేనెందుకు రావాలి? ఎందుకేమిటి, నేను ఆడుతున్నాను కాబట్టి. నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నేనా? లేదే. చాలించు, నాకు తెలుసు నువ్వు ఫాలో అవుతున్నావని. తెలిసిపోయిందా? మన ఎందుకు అడుగుతున్నావు? అదే ఎందుకు అవుతున్నావని. అబ్దుల్ కలాం ఏమన్నాడో తెలుసా? కలలు కనమన్నారు. నాతో ఏమనలేదే. ఆ కళల్ని నమ్మమన్నారు, వాటినే ఫాలో కమ్మన్నారు. అయితే నా కలవి నువ్వే, నా కలలో నువ్వే, అందుకే నేను ఫాలో అవుతున్నా. అలా అయితే కాలేజ్ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా. అయితే నేను పారిపోతా. అదే మంచిది. దయ్యాలు పిశాచాలు ఉన్నాయంటే నువ్వు నమ్ముతావా? దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నప్పుడు దయ్యాలు కూడా ఉన్నాయన్నమాటే కదా. అంతే అనిపిస్తుంది నాకు. మరి కామిని మోహిని పిశాచాలు మనకెందుకు తగలడం లేదని నా ప్రశ్న.
వాటికి కూడా ట్రై చేసుకోలేమోరా. చాలా రోజులుగా చూస్తున్నాను. అప్పుడప్పుడు చీకట్లో కుదిరినప్పుడు టెరెస్ పైకి ఎక్కి చూస్తూనే ఉన్నాను. కనిపించాయా? నాకు కూడా చెప్పాలి కనిపిస్తే. ఓకే, కనిపిస్తే హాయిగా ఎంజాయ్ చేసేవాడిని కదా. ఓకే, కీప్ ట్రైయింగ్, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్నారు కదా. హాయ్. ఇంత లేట్గా నా రావడం? ఏం చేయను, ఒకటే వాన మరి. చలి చంపేస్తుంది ఇక్కడ. నువ్వు అలా చేయొచ్చని నేను చెప్పానా? ఏంటి? నన్ను కిస్ చేయొచ్చని నేను చెప్పానా? సారీ, అలా అలా జరిగిపోయిందంతే. Feeling like flying in the sky, feeling like surfing on the sea, feeling like dancing on the moon, feeling the taste of love. Surfing on the sea, feeling like dancing on the moon, feeling on top of the world, top of the world. నాకు అస్సలు నచ్చడం లేదు. ఏం నచ్చలేదు? చెప్పడం బాగుదేమో. ఎందుకు బాగోదు చెప్పమంటుంటే? ముద్దింత కమ్మగా తీయగా ఉండటం నాకు నచ్చడం లేదు. ఎందుకలా? ఏమో, ఎవరికి తెలుసు. ఇవాళ రాత్రి నువ్వు నా కల్లోకి వస్తావేమో. ఎందుకంట? ఏమో, అలా అనిపించింది. నిజమా? రియల్లీ. క్రేజీ యు ఆర్. హాయ్ పెట్స్. ఏంటి? యూ మీన్ యానిమల్స్? యానిమల్స్, యా, దట్స్ ద రైట్ వర్డ్. హాయ్ యానిమల్స్. హే మ్యాన్, ఏం చేసావు ఇవాళ? 2 goals and గేమ్లోనా మీరాతోనా? none of your business. రైట్ రైట్. ఇంతకు ఎవరామె? మీరా అని రియల్ స్మార్ట్ యాస్, ఏ బ్యాండ్ గర్ల్, నాట్ ఏ బాండ్ గర్ల్. మన యూనివర్సిటీ బ్యాండ్లో వయలిన్ వాయిస్తుంది. మరి మన ధీరతో ఏం వాయిస్తుంది? డూడ్ గెస్ట్ చేయడం కష్టం. Shut up guys. హలో. హలో మీరా. యా. మీరా, నేను నీకు చెప్పాలి. నువ్వు ఏమంటావోనని నాకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందంటే, చెప్పు చెప్పు. ఐ థింక్ వాట్ డు యు థింక్? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. టోల్డ్ యు యూర్ క్రేజీ అండ్ స్టూపిడ్. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం గాల్లో తేలిపోతున్నట్టుంది. గాల్లో తేలుతూ ఇటు రా మరి. Good morning, Nanga.
నుంచి గుడ్ నైట్ దాకా నువ్వే గుర్తొస్తా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా నువ్వే గుర్తొస్తా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా బాగా గుర్తొస్తా. నీ స్మైలే నా కాఫీ, నీ చూపే నా ట్రాఫీ, నీ సెల్ఫీని చూస్తూ గడిపేస్తా డే నైట్. నీ స్మైలే నా కాఫీ, నీ చూపే నా ట్రాఫీ, నీ సెల్ఫీని చూస్తూ గడిపేస్తా డే నైట్. అత్తల్లో నాను కనిపించి అటొచ్చి ఇటొచ్చి నవ్వించి కవ్వించి మైమరపిస్తావు, మ్యాజిక్ చేస్తావు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా నువ్వే గుర్తొస్తావు. ఏండి ఏదైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. కనీసం ఇంత ఉపమానం పెట్టావా? లేదు, క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతుంటావు తప్ప ఏనాడన్నా పెట్టావన్నా? నీవే నా హీరో, మది ఐమాక్స్ థియేటర్ లో నాలోనే చూస్తున్నా నీ పిక్చర్. హలో హలో తెగ వచ్చేసి ముద్దొచ్చేసి చుట్టేసి నీ పిచ్చి వైఫైలా. నువ్వేలే నాకేరా ఫోటో ఫిక్స్ అయిపోయాను, నీ చేతుల్లో యాపిల్ ఫోన్ అయి సెటిల్ అయిపోతాను. నీ స్టైలే నే ఫాలో చేస్తూ నువ్వైపోయాను. నాలో నాని పిల్లనా మోగేసి మెలేసి కలిసి బలేసి ఊరించేస్తావు, డిస్టర్బ్ చేస్తావు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా నువ్వే గుర్తొస్తావు. నాలో నీ స్పీడ్ టేక్ ఆఫ్ అన్నది రోజు నువ్వే నా గుండెల్లో గ్రీన్ సిగ్నల్. నీ మీద క్రేజ్ అదేం చేసి నా పోదు తెరిచేసా ప్రేమ పర్ఫ్యూమ్ బాటిల్. నువ్వు చూస్తుంటే మిస్ వల్లాగా ఫీల్ అయిపోతాను, నిన్ను చూస్తూ నాకు ఈ క్షణమే చాలనుకుంటాను. మళ్ళీ మళ్ళీ కొత్తగా పుట్టి ప్రేమించేస్తాను. కలలోనైనా రింగోలాగా రంగు ఈ రంగు ఫీలింగ్ నాలో రప్పించేస్తావు, మెస్మరైజ్ చేస్తావు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా నువ్వే గుర్తొస్తావు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా బాగా గుర్తొస్తావు. ఓ వాళ్ళ తాతయ్య చాలా గొప్పవాదని విన్నాను, అక్కడేదో నాకు చెప్పవా? ఎందుకు చెప్పను, ఆయన అసలు పేరేంటో గాని గూడాతి గోడంగా తపస్సు చేసి ఆ మహాశివుణ్ణి మెప్పించి చేమ జాతికే ఉన్న తెచ్చాడు. ఆహా అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆహానే ఆయన పేరయింది. ఇంట్రెస్టింగ్. ఆ మహాశివుడు ఏమైనా వరాలు ఇచ్చాడా? వరాలు కాదు గాని వరమైతే ఇచ్చాడు. ఏమిటది? సీమ జాతిపై జరిగే దాడులకు అక్రమాలకు ప్రతిగా అడిగిన వరం కుర్తే చావాలని గుర్తునే చావాలని ఇచ్చేదా? తటాస్తు అన్నారు శివుడు. ఆ బోలా శంకరుడికి అర్థం కాలేదో లేక మన ఆహాని బోల్ట కొట్టించారో తెలియదు గాని అప్పటి నుండి ఎప్పుడైనా ఎక్కడైనా కుట్టి కొట్టగానే వెంటనే చీమ చచ్చిపోతుంది. అయ్యో, అలా మన చీమలు అల్పాయుష్కులు అయ్యారన్నమాట. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. టూ బ్యాడ్. ధీరా, మ్యాచ్ విన్ అవడం బాగుంది, కానీ ఈ దెబ్బలేంటి? పర్లేదు డాడీ. ముఖం మీద నొప్పిగా ఉందా? లేదు డాడీ. డాక్టర్ శరత్ను చూడమంటాను రేపు సోమవారం.
అవసరం లేదు డాడీ. ఆయన స్పెషలిస్ట్ స్పోర్ట్స్ మెడిసిన్. అయినా నన్ను చూసిన డాక్టర్ వెటర్నరీయన్ ఏం కాదు. టూ బ్యాడ్. మనుషులకు తగలాల్సిన దెబ్బలు కావు ఇవి. అవును, అంటే ఈ సాయంకాలం నేను యానిమల్లా బిహేవ్ చేశానని మీ అభిప్రాయమా? నేను అలా అనలేదే, నువ్వే కదా వెటర్నరీస్ గురించి మాట్లాడుతుంది. ధీరా, నేషనల్ సెలక్షన్స్ గురించి మీ కాలేజీ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? డాడీ, నేను ఇంకా నేషనల్స్లో ఆడాలని నిర్ణయించుకోలేదు. నేను అడుగుతుంది నీ నిర్ణయం గురించి కాదు. డాడ్, నాకైతే కమ్యూనికేషన్ ఇంకా రాలేదు. సెలక్షన్ బోర్డ్ చైర్మన్ కు కాల్ చేయనా? వద్దు డాడీ, ప్లీజ్. ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు కాదు, జస్ట్ ఎంక్వైర్ చేసేందుకే. అందరితో పాటు మనకు కూడా కమ్యూనికేషన్ వస్తుందిలేండి. ఎస్, అఫ్ కోర్స్. థ్యాంక్ యూ డాడీ. పైగా నీకు సెలక్షన్ రాదేమన్న డౌట్ అస్సలే లేదు. ఇంకేమైనా మర్చిపోయామా? ఏం లేదు డాడీ. ఎక్స్క్యూజ్ మీ, మీరాని కలవాలి. మీరా అక్కడ ఫోన్లో మాట్లాడుతుంది. నేను ఇక్కడ కూర్చుంటాను. ఓకే. నిన్న టీవీలో మీ గేమ్ చూశాను. మీరా ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుందప్పా? అది ఈ ధీరాతో గడపవలసిన సమయంలో. ఏదైనా మ్యూజిక్ డిస్కషన్ కావచ్చేమో. ఓకే హీరో, సరే. ఐ లవ్ యూ టూ హీరో. బాయ్. హాయ్. హే హే, యు లుక్ ఆఫుల్. నిన్నటి గేమ్లో దెబ్బలు బాగా తగిలే మీరా. అవతల వాడు ఎలా ఉన్నాడు? ఇంతకన్నా బ్యాడ్ షేప్లో. లెట్స్ గో. బాయ్ రజనీ. బాయ్ మీరా. మీరా, ఇది చెప్పు. ఏది? ఇందాక ఫోన్లో ఎవరా హీరో? ఇంకెవరు? మా నాన్న. ఏంటి, మీ నాన్న నువ్వు హీరో అంటావా? యా, మై డాడ్ ఇస్ మై హీరో. నువ్వేమని పిలుస్తావు మీ నాన్నని? మై వాట్? అర్థం కాలేదా? అదే, నిన్ను పుట్టించిన వాడిని నువ్వేమని పిలుస్తావు? మాన్స్టర్, మీనీ మాన్స్టర్. అలా ఎలా పిలుస్తావు ఫేస్ టు ఫేస్? మనసే లేని వాడిని అంతకన్నా ఏమనగలం? పైగా నేను ఎప్పుడు అతని ఫేస్ కేసు చూడనుగా. చూసినా ఏం కనిపిస్తుంది? ఏ, ఆయన మాస్క్ ఏమైనా వేసుకుంటారా? ఒక విధంగా ఎస్. వుడెన్ ఫేస్ విత్ అబ్సల్యూట్లీ నో ఫీలింగ్స్ ఎవర్. నీ అచీవ్మెంట్స్, అకాడమిక్ అండ్ స్పోర్ట్స్ చూసి చాలా గర్వపడుతుంటారుగా మీ నాన్న. అదేం లేదు, ఆయన సాధించిన విజయాల ముందు దిస్ ఇస్ నథింగ్. Bigger than being a college basketball team captain, inter college champion. ఆయన నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యారు, విన్ అయ్యారు కూడా. That's great కదా. ఆయన ఏం చేశారని నువ్వు ఆయన మాన్స్టర్ అని పిలుస్తున్నావు? ఏం చేయాలి, నన్ను చేశాడు. ఏంటి, మళ్ళీ చెప్పు. నన్ను పుట్టించాడు కదా. అంతేనా? ఇంకా ఇంకా ఏంటి? ఏవేవో చేయమంటాడు, చేయిస్తుంటాడు. ఏవేవో అంటే ఆల్ ద రైట్ థింగ్స్. రైట్ థింగ్స్ చేస్తే తప్పేముంది? అన్నిట్లో ఫస్ట్ ఉండాలంటాడు. ఫ్యామిలీ హెరిటేజ్ అంటాడు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ విని విని విసుగొచ్చింది. తలుచుకుంటేనే చిరాకు, అసహ్యం. యా, నువ్వేమో స్పోర్ట్స్ లో ఉంటావు, ఛాంపియన్ అంటావు, విన్నింగ్ పడదంటావు, నన్ను నమ్మమంటావు. అన్నీ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాడు, నథింగ్ లెస్. ఐ రియలీ ఫీల్ సిక్. నువ్వు కేపబుల్ కాబట్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఆయన అన్ని ఇండస్ట్రీస్, బ్యాంక్స్ రన్ చేస్తూ కూడా నేను ఎంతలా పట్టించుకుంటున్నారంటే గొప్పే. ఎందుకు, నువ్వెవరి సైడ్? ఇదేమైనా యుద్ధమా? కాదు కదా. కాదని ఎవరన్నారు, ఇది యుద్ధమే. ఇట్స్ రియలీ రెడిక్యులస్ యార్. నువ్వు అవుట్ ఆఫ్ టౌన్ ఆడే గేమ్స్ కి కూడా ఆయన అటెండ్ అవుతున్నారంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్. మీరా, జస్ట్ ఫర్గెట్ ఇట్, ఓకే? నువ్వేదో కాంప్లెక్స్ పెంచుకున్నావు కానీ జస్ట్ లీవ్ ఇట్, ఐసే. వదిలేమన్నానా?
కూర్చొని నన్ను అదే పనిగా చూస్తుంటే రేపటి నీ పరీక్ష గోవిందే. నేనే నిన్ను అంతగా చూడట్లేదు, నా పాటికి నేను చదువుకుంటున్నా. ఆహా, ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి మాత్రమే. అవునా? కాదంటే అప్పుడప్పుడు, ప్రతి చాప్టర్కి ఒకసారి. ఏం బుక్ అది? అందులో మరీ చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నట్టున్నాయి. కావాలంటే నువ్వే చూడు. నాన్సెన్స్. నువ్వు నా సెక్సీ ఫిగర్ ని పాదాల నుంచి పైదాకా చూస్తున్నావు. నువ్వేం అప్సరసవు కావు, అంత అందంగా ఏం లేవు. నిజమా? అంటే హాట్ బట్ నాట్ దాట్ హాట్, సెక్సీ బట్ నాట్ దాట్ సెక్సీ. అది నాకు కూడా తెలుసు. అయినా అది నువ్వు ఊహించుకుంటే నేనేం చేయగలను చెప్పు? నేను చూస్తున్న కొద్దీ మరీ మరీ చూడాలనిపిస్తుంటే ఏం చదివేది, ఎలా చదివేది? మరేం చేస్తావ్? నాకు నువ్వు కావాలి. ఎస్, ఐ వాంట్ యూ బ్యాడ్లీ, వెరీ బ్యాడ్లీ. ఐ జస్ట్ ఫీల్ క్రేజీ అబౌట్ యూ. హే ధీరా, నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? లేదే. నువ్వెందుకు అడగలేదు? అడగాలంటే ఏమడ్డొచ్చింది అడిగేందుకు? అడగాలంటే భయం వేసింది నిజంగా. పోనీ ఇప్పుడు అడుగు. అలాగే. కానీ మరి మీరా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నీకేమనిపిస్తుంది? ఐ గెస్ లవ్ చేస్తున్నావని అనిపిస్తుంది. ధీరా, యా, నిన్నెంతగానో లవ్ చేయకపోతే నేనింత దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు కదా. థ్యాంక్ యూ. ఐ డోంట్ జస్ట్ లవ్ యూ. ఓ మై గాడ్, మళ్ళీ అదేంటి? ఐ లవ్ యూ సో వెరీ మచ్ ధీరా. ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ. మరైతే నువ్వు నేను హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దామా? ఇప్పుడు చేస్తున్నాం కదా. ఏంటి, కిస్సులు హగ్గులతోనే సరిపెడతావా? కాక ఐ లవ్ యూ, యూ లవ్ మీ. మరి ఇంకా దేనికి ఆలస్యం? దానికి చాలా టైం ఉంది బాబు. అయినా ఆస్కర్ వైల్డ్ ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడేంటి? ద బెస్ట్ వే టు అవాయిడ్ టెంప్టేషన్ ఇస్ వాట్? ఇస్ టు yield to it. అవునా? ఎందుకో నాకు అస్సలు చెప్పలేదే ఆస్కర్ వైల్డ్. ఏం చేసావే మరి, నిన్ను తాకగానే ఆగింది నా ఊపిరి. ఏం చేసావే మరి, నిన్ను తాకగానే ఆగింది నా ఊపిరి. నర నరము మోగిందే సితారై, సరసంగా పాడిందే నీ పాటై. నర నరము మోగిందే సితారై, సరసంగా పాడిందే నీ పాటై. నిదరే కరువై మనసే లాగిందే నీ వైపు, వెతికా భూగోళమంతటా నువ్వు పైనున్న జాబిల్లి. ఇంతకంటే లేదు మంచి ముచ్చట, నువ్వు నా లవ్ సింబల్వి. వెతికా భూగోళమంతటా నువ్వు పైనున్న జాబిల్లి. ఇంతకంటే లేదు మంచి ముచ్చట, నువ్వు నా లవ్ సింబల్వి. చాలే మరి ఉపకిరి, కాదంటే ఆగిపోతుంటరి. దొరికేస్తే కొరికేసే చలిలాంటి అబ్బాయి, జగముకిలా ఈ ప్రేమ రాజేసుకోని. కుచ్చి కుచ్చి అల్లేసుకుంటా నిన్ను నక్షత్ర పువ్వల్లే, నచ్చి నచ్చి చుట్టేసుకుంటా మనసు పట్టాను నీ వల్లే. కుచ్చి కుచ్చి అల్లేసుకుంటా నిన్ను నక్షత్ర పువ్వల్లే, నచ్చి నచ్చి చుట్టేసుకుంటా మనసు పట్టాను నీ వల్లే.
మధురాల అధరాలు వణికాయి మౌనాలలో, బిడియాలు బింకాలు వదిలే ఈ వేళలో. పరువాలు మురిపాలు పొంగేటి ఈ జోరులో, అరదాలు లేవంట సరదాల సందేళ్లలో. లేలేత అందాల వీణ నే చూశాను నీ మేనిలోన, హేమంత రాగాలు నీలో శృతి చేసి పలికించనా. ముత్యమంత ముద్దుతోనే మురిసా నీ హాయి కౌగిట్లో, అంతులేని సంబరాల తడిసా నీ ప్రేమ వాకిట్లో. అలా ముగిసింది ఆహాశకం. అయితే ఓహో మనిషిగా మారాడు కదా. అవును, మరి మనిషిగా మారి ఓహో మన చెమల కోసం ఏమైనా చేస్తారంటావా? ఏమో నాకు తెలియదు. ఆశగా ఏదో చూద్దాం తప్ప అంతకన్నా మనం ఏం చేయగలం? ధీరా, మీరాతో ఎప్పుడు ఏం చేస్తుంటావు? ఓ ఫ్రెండ్గా చెప్తున్నా, నన్ను అడక్కు. బట్ ధీరా, ఆఫ్టర్నూన్స్, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్స్ నేను ఊహించుకోగలను. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాస్ ఇది ఆరోగ్యకరమైనది కాదు, ఇట్స్ అన్హెల్దీ. ఏంటేంటి? దారుణం ధీరా, అసలు ఏం చెప్పట్లేదు, నువ్వు గుట్టుగా ఏదో చేస్తున్నావు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు తను ఏం చేస్తుంటుంది? సో డిఫరెంట్. లుక్ రాహుల్, మెచ్యూర్ లవ్ అఫేర్ లో వెయిట్ ఎ మినిట్, లవ్ అదేదో డర్టీ వర్డ్ లా ఫీల్ అవుతావే. ఈ వయసులో లవ్? పాతకాలం సినిమాలు చూసి చెడిపోతున్నావు. లవ్ కి ఇదే సరైన ఏజ్. నాకేదో భయంగా ఉంది డూడ్. అవును, నాకు కూడా. దేనికి దేనికి రాహుల్? దేనికేంటి? నీ బ్యాచులర్హుడ్ గురించి, నీ లైఫ్ గురించి, నీ ఫ్రీడమ్ గురించి. ఓ, రూమ్మేట్ ని లూజ్ అవుతావని భయపడుతున్నావా? అదేం లేదు. ఒక రూమ్మేట్ ని లూజ్ అవ్వడం కాదు, ఒక రూమ్మేట్ ని గెయిన్ అయ్యామరా బాబు. మీరా ఎక్కువసేపు ఇక్కడే ఉంటుంది. లుక్ రాహుల్, ఊరికి నష్టపెట్టుకో. ముందనుకున్నట్టే మన సిటీలో అపార్ట్మెంట్ తీసుకుందాం. ఎవ్రీ నైట్ డిఫరెంట్ గర్ల్స్, డిఫరెంట్ మూవీస్. విల్ గెట్ టు దాట్, ఓకే? నాకేం చెప్పకదీరా, ఆ అమ్మాయి ఏదో మాయ చేసింది. ఏదో చేసింది. ఆల్ అండర్ కంట్రోల్ మ్యాన్. హే ధీరా, యా, మీరు నిజంగా అంతా అయిపోయినట్టేనా? ఓ మై గాడ్ రాహుల్. మీరా, నువ్వు నమ్ముతావా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఒకప్పుడు కాదు గాని నిన్ను కలిసాక ఇప్పుడు నమ్ముతున్నాను. మరి నువ్వు? సరిగ్గా చెప్పలేను కానీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇట్స్ పాసిబుల్ సమ్ టైమ్స్. కానీ మా ఫ్రెండ్స్ అంతా అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్ అంటుంటారు. కావచ్చు, కానీ అది లైఫ్ లాంగ్ అట్రాక్షన్ అయితే తప్పేంటి? నాకేం తప్పుగా అనిపించదు. లవ్ ఇద్దరు మనుషుల మధ్యన కెమిస్ట్రీ అనుకుంటా నేను. ఐ మీన్ లవ్ ఇస్ కెమిస్ట్రీ బిట్వీన్ టూ. అయినా లవ్ అనేదే మ్యాజిక్ అయినప్పుడు దానికో లాజిక్ వెతకడం అవసరమా? లాజిక్ కి అందంది కాబట్టే లవ్ ని మ్యాజిక్ అని చాలా మంది ఒప్పుకున్నారు. మీరా, యా, వైలెంట్ పియానో సరే గానీ నువ్వు ఫ్లూట్ కూడా నేర్చుకుంటున్నావా? అవును. ఐ హర్డ్ ఫ్లూట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎవరు చెప్పారు నీకు? ఒక్కరని కాదు, అందరూ. డిఫికల్ట్ అనుకునే వాళ్ళకి అన్నీ డిఫికల్టే. అంటే అంతా మన యాటిట్యూడ్లో ఉంటుంది. అయినా ఇదేమంత డిఫికల్ట్ కాదు. అంతేనంటావా? యా, ట్రస్ట్ మీ, ఇట్స్ ఆల్ ఇన్ అవర్ బిలీఫ్. ఈవినింగ్ బాగుంది కదా? యా, అటు చల్లగాలి, ఇటు కవ్వించే అలలు, భలే ఉంది. అవునవును, అటు సమీరం ఇటు సమీర. నాకు కూడా గొప్పగా నచ్చేసింది వాతావరణం. నిజంగా? యా, నీకేమనిపిస్తుంది? ఆహ్లాదంగా, హాయిగా ఉంది మనసుకి. మనమంతా శ్వాస తీసుకుంటాం, గాలి పీలుస్తాం క్షణక్షణం. అదో బయోలాజికల్ నీడ్ కదా. అవును. అందరూ నీళ్లు తాగుతారు, దాహం తీర్చుకుంటారు. అది ఒక బయోలాజికల్ నీడ్, అవునా? అవును. మనం ప్రతి పూట భోజనం చేస్తాం, ఏదోటి తింటాం. తినకుండా ఎక్కువ కాలం బతకలేం. అది ఒక బయోలాజికల్ నీడే. అయితే
అయితే ప్రతి రాత్రి మనం నిద్రపోతాం. ఆకలి దప్పులకు మించి మనిషికి నిద్ర చాలా అవసరం. అదే మరి బయలాజికల్ నీడ్ అంటే. అయినా ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సైలెంట్గా ఉంటే నువ్వు బోర్ ఫీల్ అవుతావని. అది నిజమే. అయినా నీకోటి అర్థం కావాలి. ఏంటంట? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఓకే. ఇందాక చెప్పానే, వీటన్నిటిని మించిన బయలాజికల్ నీడ్ ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. అదేంటో చెప్పగలవా? నా వల్ల కాదు. అయినా నాకేం తెలుసు? నువ్వే చెప్పాలి. ఎలా చెప్పను నీకు? అది అదే. మరి దాన్ని ట్యాబుగా బూత్గా ఎందుకు అనుకుంటారో నాకు అసలు అంత పట్టదు. ఫిజికల్ ఫిట్నెస్కి, మెంటల్ వెల్బీయింగ్కి, హ్యూమన్ రిలేషన్స్కి అంతకన్నా మించింది లేదనుకో. నిజం చెప్పాలంటే మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే అది తప్పనిసరి. వెల్ సెడ్ ధీరా. లాజిక్ చాలా బాగుంది. కానీ నా దృష్టిలో అది విచ్చలవిడతనం. మనకి మనం అంటే ఒకరికొకరం బాగా అర్థమయ్యేదాకా ఇట్స్ ఎ నో. నేను నిన్ను అడగలేదే. అయినా నీకు తెలియాలని. యు వర్ గ్రేట్. దీన్ని బట్టి మ్యూజిక్ నీకెంత తెలుసో తెలుస్తోంది. మ్యూజిక్ ఎంజాయ్ చేయడం వరకే తెలుసు నాకు. తెలుసుకో ధీరా. ఐ ప్లే ఓకే, జస్ట్ ఓకే, నాట్ గ్రేట్ నాట్ ఈవెన్ గుడ్, అండ్ ఐమ్ స్టిల్ లెర్నింగ్. ఓకే, అగ్రీడ్. యూ ప్లే ఓకే, కీప్ ప్రాక్టీసింగ్. ష్యూర్. కాదన్నదెవరు? నేను అమెరికా వెళ్ళి ఎల్ఏలో ట్రైనింగ్ తీసుకుంటాను. ఎక్కడా? నేను అమెరికా. అమెరికాలోనా? అందులో అడ్మిషన్ అందరికీ రాదు. ఐఎమ్ లక్కీ. మంచి స్కాలర్షిప్ కూడా దొరికింది. మీరా, నువ్వు అమెరికా వెళ్తున్నావా? నేను అసలు ఓవర్సీస్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఐ కెన్ హార్డ్లీ వెయిట్. ఎన్నాళ్ళుగా తెలుసు నీకు ఇదంతా? కొన్నాళ్ళుగా. మరి నాకు ఎప్పుడూ చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నానుగా. నో, కుదరదు. ఏంటి కుదరదు? డోంట్ బి స్టూపిడ్. ఇది తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? డిగ్రీ అయ్యాక మన దారులే వేరు. నువ్వు వెయిట్ ఎ మినిట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమో మిలీనియర్వి, నేనేమో పెనీలెస్. ఎలా కుదురుతుంది మన ఇద్దరికి? అయితే ఏంటట? కలిసి మనం హ్యాపీగా ఉండగలం, అవునా? తీరా, స్టాప్ బీయింగ్ స్టూపిడ్. కాలేజ్ లైఫ్ ఇస్ నాట్ రియల్. కాలేజ్ అయ్యాక ఎవరి మార్గంలో వాళ్ళు, ఎవరి ఊళ్ళకు వాళ్ళు, ఎవరి ఇళ్లకు వాళ్ళు. దాట్స్ ద ట్రూత్. ఓ, నువ్వు మీ పల్లెకెళ్ళి మీ నాన్నతో కలిసి ఫ్యామిలీ బిజినెస్ చేస్తావా? మేబీ, మేబీ నాట్. అయినా నువ్వు మా నాన్నని ఎగతాళి చేయకు. ఓకే, మరి నువ్వు నన్ను వదిలిపోకు. బాగుంది. అమెరికా సంగతి ఏంటి? నా అడ్మిషన్ సంగతి ఏంటి? మన మ్యారేజ్ సంగతి ఏంటి? ఇప్పుడు మ్యారేజ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ డౌటా? ఎందుకు? ఎందుకంటే ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. ఐ వాంట్ యూ. అందుకు. ఓ, ఇస్ దట్ ఎ గుడ్ రీజన్? అబ్సల్యూట్లీ yes. అయితే రేపే మనం మన పేరెంట్స్ ని కలవాలి. మ్యానియాక్లా డ్రైవ్ చేస్తున్నావు. ఇది సిటీ, ఇక్కడ ఇలాగే డ్రైవ్ చేస్తారు. చూడబోతే మీ పేరెంట్స్ కంటే ముందు మనల్ని నువ్వే చంపేసేలా ఉన్నావు నీ డ్రైవింగ్ తో. అలా అనకు మీరా. మా పేరెంట్స్ లవ్లీ పీపుల్. ఓ, హౌ అబౌట్ ద సో కాల్డ్ మాన్స్టర్? ఆహా, హీస్ ఎ నైస్ మ్యాన్. నువ్వు ఆయన్ని తప్పకుండా లైక్ చేస్తావు. నీకెలా తెలుసు? ఎందుకంటే అందరూ ఆయన్ని లైక్ చేస్తారు. మరి
మరి నువ్వెందుకు లైక్ చేయవు? అందరూ ఆయన్ని లైక్ చేస్తారు కాబట్టి. యు వియర్డ్. అయినా నేను నిన్నెందుకు మా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాను? వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అంత అవసరమా? టోల్డ్ యు ధీరా, అది పద్ధతి, అలాగే చేయాలి. అన్ని చెట్లే, ఇక్కడేం ఇల్లు కనిపించడం లేదే. చెట్ల వెనక ఇళ్ళున్నాయి. ఓ మై గాడ్, ఏంటి? కారాపై. నో కిడింగ్, ఆపై కారు. దేనికి? ఇలాగ నేను ఊహించలేదు. ఇలాగంటే? లైక్ ద సూపర్ రిచ్. టూ మచ్ ఫర్ మీ. పారిపోదాం పదా. డోంట్ బీ స్కేర్డ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇప్పటికైనా సరే పారిపోదామా? నిలబడి ఫైట్ చేద్దాం. ఓ మాస్టర్ భూపతి గారా, రండి. వావ్, శ్రీకృష్ణదేవరాయలు మీకు రిలేటెడ్ అని నాకు చెప్పనే లేదు. గుడ్, వచ్చేసారా? డాడీ, మీరా. హలో. నమస్తే అంకుల్. రండి. మీరా నా వైఫ్ చంద్రమతి. నమస్తే ఆంటీ. నమస్తే, కూర్చోండి. ఎలా ఉన్నావు ధీరా? ఫైన్ డాడీ. ప్రయాణం బాగా జరిగిందా? యా, యాక్చువల్లీ నైస్ అండ్ స్విఫ్ట్. ధీరా మంచి స్విఫ్ట్ డ్రైవర్. థ్యాంక్ యూ. నో స్విఫ్టర్ దెన్ యూ డాడీ. ఎస్, అదే నిజమే. డాడీ, మేము త్వరగా వెళ్ళిపోవాలి. అయినా లంచుకుంటారు కదా? యా, కుదరదు తప్పకుండా. మమ్మీ. మీ లంచ్ ఇక్కడే. దట్స్ అన్ ఆర్డర్ సన్. వెళ్ళాలి డాడీ. మన లంచ్ ఇక్కడే. ఎందుకు? ఎందుకంటే నాకు ఆకలిస్తుంది. ఓకే. మీ వాళ్ళంతా వరంగల్ నుంచేనా? చాలా వరకు అంకుల్. అమ్మ వాళ్ళది కాచిపేట. అక్కడ మనకు మిల్లులు ఉన్నాయి. ఓ, తరతరాలుగా లేబర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అక్కడ. కాఫీ తాగుదామా? యా. షుగర్ ధీరా? ధీరాకు షుగర్ ఎప్పుడు కావాలి. అవును, కాదు, ఈరోజు మాత్రం వద్దు మమ్మీ. జస్ట్ బ్లాక్ కాఫీ. ఓ, ఇంతకు వీళ్ళకి చెప్పారా? ఇది తగిన సమయం కాదేమో. ఏంటి డాడీ? అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అలా అంటారేం మీరు? మీ డాడీని డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్గా స్వయంగా సీఎం గారే నియమించారా? ఓ, కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. యా, కంగ్రాట్స్ డాడీ. అదొక అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకుంటున్నాం. యా, తప్పకుండా ఆంటీ. ఎస్, ఆ మిల్క్ ఇలా అందిస్తారా? చాలు. మీరా, అదేం హోమ్ మినిస్టర్ పదవి కాదు. అయినా నువ్వు కాసింత ఉత్సాహంగా ఎంతూసియాస్టిక్ గా ఉండాల్సింది. కంగ్రాట్స్ చెప్పానుగా. పెద్ద గొప్ప. సో జనరస్ ఆఫ్ యూ. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అయినా ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా సిక్ ఫీలింగ్ కలుగుతోంది. ఏదంతా మీరా? నువ్వు మీ నాన్నని ఇలా ట్రీట్ చేయడం, అది ఇంత దారుణంగా, ఏమీ తెలియనట్టు. ఆయన నన్ను దారుణంగా ట్రీట్ చేయడం కనిపించదా నీకు?
యు జస్ట్ బగ్ హిమ్ అండ్ బగ్ హిమ్. ఇట్స్ మ్యూచువల్ మీరా. అది నోటీస్ చేయలేదా నువ్వు? అయినా నువ్వు ఏది ఆపవు, ఎక్కడ ఆగవు కాబోలు మీ నాన్నని సాధించే విషయంలో. అదెలాగో అసాధ్యం. సాధ్యమేనేమో ఈ మీరాని పెళ్లి చేసుకుంటే. అలా అనిపించిందా నీకు? కొంతలో కొంత. మీరా, నువ్వు నా లవ్ నమ్మవా? ఎస్, ఇన్ అ క్రేజీ వే. నువ్వు నా నెగటివ్ సోషల్ స్టేటస్ ని కూడా లవ్ చేస్తున్నావు కదా. ఎందుకో చెప్పలేను కానీ నేను నిన్నే కాదు, నీ పేరుని, ఇంటి పేరుని కూడా అంతలా లవ్ చేస్తున్నాను. ఓ పుస్తకం చదివినట్టు నా మనసుని చదివేస్తావు. ఐ రియలీ లైక్ ఇట్. మీరా, నీకు బర్గర్ ఇష్టమా, పిజ్జా ఇష్టమా? నీ మొహం మీద ఒక పంచ్ ఇవ్వడం ఇష్టం. జస్ట్ డ్రైవ్ ధీరా. ఇది విన్నావా ఎప్పుడైనా? ఏంటి? आज का काम नो नो कल का काम. कल का काम? कल का काम आज करो और आज का काम अभी करो. బాగుంది. సౌండ్స్ గుడ్ కదా? యా. సపోజ్ కల్ కా కామ్ కాదు ఆజ్ కా కామ్ పెళ్ళనుకో. అనుకోవడమే కదా. అలాగే. మరి కల్ కా కామ్ ఏంటో నువ్వే చెప్పు. నీకు తెలీదా? నువ్వేమనుకుంటున్నావో నాకేం తెలుస్తుంది? ఆజ్ కా కామ్ పెళ్ళైతే కల్ కా కామ్ ఫస్ట్ నైటే కదా. నేనేమంటున్నానంటే. ఏమంటున్నావు? కల్ కా కామ్ ఆజ్ కరో అంటే రేపటి పనిని ఈ రోజే చేయమని. మరి చేద్దామా? ఏం చేద్దాం? నీకు అర్థం కాదు. అదే కల్ కా కామ్ ఫస్ట్ నైట్ ఇప్పుడే లాగిద్దామని. అంతా నీ ఇష్టమేనా అని నేను అన్నానా? షరప్. డాడీ, మీరు మీరా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పేందుకేముంది? నువ్వు మాకొక డమ్మీ క్యాండిడేట్ అంటే అటు ఇటు కానమ్మాయిని చూపించావు కాదా? అయితే మీరేమనుకుంటున్నారు డాడీ? మీరాని మెచ్చుకోవాల్సిందే. తనకున్న బ్యాక్గ్రౌండ్తో యూనివర్సిటీ దాకా రావడం గొప్పే. పాయింట్కి రండి డాడీ. వై బీట్ అరౌండ్ ద బుష్? ఇక్కడ పాయింట్ ఆ అమ్మాయి కాదు, నువ్వు. నీ రెబెలియస్ యాటిట్యూడ్, నీ తిరుగుబాటు. నువ్వు తిరగబడుతున్నావు ధీరా. డాడీ, నాకు అర్థం కావడం లేదు. ఒక బ్రిలియంట్ అండ్ బ్యూటిఫుల్ కాలేజ్ గర్ల్ని పెళ్లాడాలనుకోవడం తిరుగుబాటు ఎలా అవుతుంది? తనేం క్రేజీ హిప్పీ కాదు. ఆ మాటకొస్తే తాను ఇంకా చాలా కాదు. డాడీ, మీ ఇబ్బంది ఏంటి? తను క్రిస్టియనా లేక పేదింటి పిల్లనా? ముందు ఆ అమ్మాయిలో నిన్నంతగా ఆకర్షించింది ఏమిటో చెప్పు. మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. కూర్చొని మాట్లాడు లైక్ ఎ మ్యాన్. సరే, నేనేమీ అడగను. కొంతకాలం మాత్రం ఆగమని చెప్తున్నా. కొంతకాలం అంటే ఎంత చెప్పరా ప్లీజ్? ముందు చదువు పూర్తి చెయ్యి. నిజమైన ప్రేమ, ట్రూ లవ్ ఎన్ని పరీక్షలకైనా నిలుస్తుంది. మా ప్రేమ నిజం. దానికి పరీక్షలు పెట్టాలనుకోవడం నాకు ఇష్టం లేదు. యు ఆర్ జస్ట్ 21 ధీరా. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా నుంచి ఏమీ కూడా పొందలేవు. డాడీ, నాకు ఏది అక్కర్లేదు. ఆస్తి, అంతస్తు, డబ్బు నాకు ఇవేవి అక్కర్లేదు. రియలీ ఐ డోంట్ కేర్. మీరా, నాకు మళ్ళీ చెప్పవా? జస్ట్ వన్ మోర్ టైం ప్లీజ్. నేను మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఓకే అన్నారు. కానీ ఓకే అంటే ఏమని? కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావు, ఆ మాత్రం తెలియదా ఏంటి? అదేం సాఫ్ట్వేర్ టర్మ్ కాదు మీరా. ఓకే మీన్స్ నాట్ గుడ్, నాట్ బ్యాడ్, అంతే కదా? ఆయన హ్యాపీ. ఆయన ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పల్లెకి తిరిగి వచ్చి నెక్స్ట్ డోర్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని. నీ పేరు వినగానే బాగా థ్రిల్ అయ్యారు. 11th కమాండ్మెంట్ కూడా గుర్తు చేశారు. అదేంటి? డు నాట్ ఫూల్ దై ఫాదర్.
ఓ ఇక అంతే ధీరా, నిజంగా. ఇప్పుడు నేను పూరా నాకు తెలుసా? ఓ ఎస్. ఏమన్నారు దాని గురించి ఆయన? అట్లీస్ట్ మీ ఇద్దరికి కామన్ పావర్టీ అని. అవును. హాయ్ మీరా. హాయ్ ఆంటీ. ఆ అబ్బాయి ఎవరు? అతను నథింగ్. కావచ్చు, మరి ఈ అమ్మాయి సామాన్యురాలు కాదని తెలుసు కదా? అతనికి తెలుసు. తెలుసు కదా. పద. మా నాన్న. నమస్తే సార్. నమస్తే జోసఫ్. అందరూ నన్ను జో అంటారు. నమస్తే జోసఫ్. రామ్మా, రా బాబు లోపలికి. మీరా, ఇతను ఓకే అంటే దాని అర్థం ఏంటి? నాకు పేస్ట్రీస్ గురించి తెలుసనా తెలీదనా? మరి నా హ్యాండ్ షేక్ గుడ్ ఆర్ బ్యాడ్? నేను చెప్పానుగా నాన్న అతను ఓకే అని. వెల్, నేను చూడాలి కదమ్మా. చూశాను. ఓకే. ధీరా? ఎస్ సార్. నో జో. ఎస్ జో సార్. యు ఆర్ ఓకే. థ్యాంక్ యూ సార్, ఐ అప్రిషియేట్ ఇట్. నిజంగా తెలుసు కదా నేను మీ అమ్మాయి గురించి ఎలా ఫీల్ అవుతాను. ధీరా, ఆప్తావా నీ బాబ్లింగ్? మీరా, అలా మాట్లాడకే. ఆ అబ్బాయి మనంటే అతిథి. ఏది, నన్ను మీ నాన్నగారితో మాట్లాడి ఫాదర్ టు ఫాదర్. ప్లీజ్ అంకుల్, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. నేను అలా చూస్తూ కూర్చోలేను. ఓ తండ్రి కొడుకుని రిజెక్ట్ చేయడం. యా, కానీ నేను అతన్ని రిజెక్ట్ చేస్తాను జో అంకుల్. నా ముందు ఎప్పుడు అలా మాట్లాడు. తండ్రి ప్రేమ అపురూపమైనది, అమూల్యమైనది, మరెక్కడా దొరకనిది. మా ఫ్యామిలీలో ముఖ్యంగా నువ్వు ఫోన్ కలుపు, నేను ఆయనతో మాట్లాడతాను. వద్దంకుల్, అతను అలా కరిగే రకం కాదు. ధీరా, విను, కరిగి తీరుతాడు. నా మాట నమ్ము. దేవుడి దగ్గరికి వెళ్లే టైం వచ్చినప్పుడు. నాన్న, ఏంటి మీరా? చర్చికి సంబంధించి వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు హిందువులు. ఓకే ఓకే, సరే సరే. ఇంతకీ పెళ్ళెక్కడ చేసుకుందాం అనుకుంటున్నారు? సింపుల్ గా కొద్దిమంది స్నేహితుల మధ్యన చేసుకుందామని. అవును నాన్న. ఇంతకీ పెళ్లి లీగల్ అవునా? యా, మీకు ఆ సందేహం అక్కర్లేదు. విల్ రిజిస్టర్. దట్స్ వండర్ఫుల్. పరస్పర ప్రమాణాలతో. ఏంటి, పెళ్లి కూతురు కూడా మాట్లాడుతుందే? అవును నాన్న, నేను నోరు మూసుకొని కిమ్మనకుండా ఉంటానని ఎలా అనుకున్నావు? అవునరా, నువ్వు మాట్లాడాల్సిందే. ధీరా, షల్ వి గో? యా. నానా, వి నీడ్ టు గో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అంతా ఓకేనా? యా, అంతా ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నేను సరిగ్గానే విన్నానా ధీరా? ఎస్ సార్. నాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఈబీసీ స్కాలర్షిప్ కావాలి. నిజంగానా? అందుకే వచ్చాను సార్. మీ ఫాదర్ వీరేంద్ర భూపతి గారే కదా? యా, కానీ ఆయన ఇన్వాల్వ్ చేయకండి. నెక్స్ట్ మంత్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను నా భార్య మీరా సమ్మర్లో కూడా వర్క్ చేస్తాము. ఆ తర్వాత తను ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తుంది. అదే మా లైవ్లీహుడ్. నాకు ఈ స్కాలర్షిప్ చాలా అవసరం. స్కాలర్షిప్ ఫైనల్ డేట్ ఎప్పుడో అయిపోయిందే. అప్పటికి నాకు తెలియదు ఇలా జరుగుతుందని. మేము మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చలేము. ఓకే సార్, మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఏదేమైనా మా ఫాదర్తో కాంప్రమైజ్ కాలేను. ఇదేం బాగోలేదయ్యా. మీరే హెల్ప్ చేయాలి సార్. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు లీగలీ మ్యారీడ్.
యా మనం ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా తిరగచ్చు. తప్పు పట్టగల వాళ్ళు ఎవరు ఉండరు. యా ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. చీమలు అల్ప ప్రాణులు అంటే డోంట్ కౌంట్ మచ్, ఇన్సిగ్నిఫికెంట్ అన్నమాట. అవును కదా, కానీ అది నిజం కాదు. నిజంగా ఒక మహానుభావుడు చీమని సింహంతో పోల్చాడు. నీ జీవితంలో పారిపోయే చీమని ఒక్కదాన్నైనా చూసావా? ఈ సృష్టిలో భయం లేని జీవాలు రెండే, ఒకటి సింహం, రెండు చీమ. సింహం పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే ముందు కూడా కుట్టి కుట్టి ఉరికి చాటుతుంది. కదా ఎస్ ఫర్ షూర్. అలాంటి మన చీమ జాతికి ఇన్ని సమస్యలా? హే ధీరా, ఈ అపార్ట్మెంట్ అన్ఇన్హాబిటబుల్. అంటే మనం నివసించేందుకు పనికిరాదు. మరి మొన్న చూసినప్పుడు అలా అనలేదే? అప్పుడు నాకు పెళ్లి కాలేదు. మరైతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నా హస్బెండ్తో మాట్లాడతాను, తనే చూసుకుంటాడంతా. ఏయ్, నేనే నీ హస్బెండ్. రియలీ? ప్రూవ్ ఇట్ దెన్. ఓ నో, మరీ ఇలా వీధిలోనా? గడప దాకా నన్ను మోసుకెళ్ళు. నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా? క్యారీ మీ, తర్వాత డిసైడ్ చేస్తా. ఇప్పుడు ఈ మెట్లెక్కిస్తున్నావు, నెక్స్ట్ తిరుపతి మెట్లా? ఆ మాత్రం చెయ్యాలి కదా డియర్ హస్బెండ్. ఆగావే, గడప ఇదే కదా? అక్కడుంది. ఎందుకు నువ్వు ఇంత బరువు ఉన్నావు? ఆలోచించావా ఎప్పుడైనా నేను ప్రెగ్నెంట్నేమో? నిజంగా? భయపెట్టానా? నాట్ రియలీ. ఒక్క క్షణం. నాట్ బ్యాడ్ కదా? యా ఓకే. నీకు తెలుసా ఏంటి? మా స్కూల్ ప్రిన్సిపల్ మనం రిచ్ భూపతులం అనుకుంటోంది. ఎందుకు తెలీదు, మనం భూపతులం కదా. ఇంకా నువ్వు కొన్నాళ్ళు చదువాపేసి నన్ను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కానిస్తావా? హై స్కూల్లో జాబ్ కోసం నాకు అది అవసరం. నా మరేమనమంటావు? ఏం లేదు, కూరలు లేకుండా తిని బతకగలిగితే సరే. నిన్నొకటి అడగాలి. ఏంటో అది? నీ నడుము కొలతెంత? నాకు తెలీదు. One, 2, 3,
3 4 5 6 7 ఏం చేస్తున్నా? 8 9 10 Got it. ఎంత? 10 బెత్తలు. But I'm not sure if it's right, so I want to double check it. 1 చేసింది చాలు. వెళ్ళి పంచుడు. హే ధీరా, చూసావా ఇది? ఏంటి? శ్రీమతి అండ్ శ్రీ భూపతుల ఆహ్వానం షష్ఠి పూర్తి మహోత్సవం January 15th in Novotel హైటెక్స్ మాధపూర్. సో అందులో అడగాల్సిందేముంది? ఐ థింక్ ఇట్స్ టైం ధీరా. దేనికి? నీకు తెలీదా దేనికో? మావయ్య, అదే మీ నాన్న స్వయంగా పాకుతూ ఇక్కడికి రావాలా ఏ? ధీరా, ఆయన నీకు దగ్గరవ్వాలనుకుంటున్నారు. ఒక్కగానొక్క కొడుకు కదా. నాన్ సెన్స్ మీరా, అది మా అమ్మ చేతిరాత. మరిందాక అసలు చూడనే లేదన్నావు. ఓకే, చూశానేమో ఒక్క క్షణం, తర్వాత మళ్ళీ మర్చిపోయాను. నీకు తెలుసు కదా నా ప్రాజెక్ట్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నానో. ధీరా, ఆలోచించు. ఒక మనిషి జీవితకాలంలో 60 ఏళ్ళు సుదీర్ఘ కాలం. ఆ తర్వాత నువ్వెప్పుడో రాజీ పడాలనుకునే సమయానికి మావయ్య మన మధ్య ఉంటారన్న గ్యారంటీ ఎక్కడుంది? రాజీ ప్రసక్తే లేదు. నన్ను పనిచేసుకోనేమా ప్లీజ్? రేపేదో ఒకరోజు మన సంతానం జూనియర్ ధీరా నిన్నిలాగే వేధిస్తే సాధిస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి పేరు జూనియర్ ధీరా కాదు, కాబోదు. వాడికి మనం ఏ పేరు పెట్టినా, జఫ్ఫా ది జోకర్ అని పిలిచినా కూడా వాడు నిన్ను లైక్ చేయకపోవచ్చు. మన అబ్బాయి నన్ను ఎప్పటికీ అసహించుకోడు. మీ నాన్న కూడా నిన్ను అలానే ప్రేమిస్తున్నారు ధీరా. నువ్వు మన జఫ్ఫాని ఎలా ప్రేమిస్తావో అలా. కానీ బయటపడ్డానికి మీ భూపతులకి అహం అడ్డొస్తుంది. ఒకరంటే ఒకరికి అసహ్యం అనే భ్రమలో బ్రతికేస్తున్నారు మీరు. స్టాప్ ఇట్ మీరా. వై? ఎండ్ ఆఫ్ డిస్కషన్. అదెలా? వచ్చేది రాంది ఆర్ఎస్విపి చేయాలి కదా. యూనివర్సిటీ స్టూడెంట్వి, ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా షార్ట్ నెగటివ్ ఆర్ఎస్విపి కంపోజ్ చేయలేవా? ధీరా, నేనెప్పుడైనా సరదాకు అబద్ధం చెప్పుండొచ్చు, మోసం చేసుండొచ్చు. కానీ నేనెప్పుడూ కావాలని ఎవరినీ ఉద్దేశపూర్వకంగా హర్ట్ చేయలేదు, చెయ్యలేను కూడా. రియలీ? ఈ క్షణం నువ్వు నన్నే హర్ట్ చేస్తున్నావు. ఈ ఆర్ఎస్విపి విషయం నువ్వే చూసుకోవా ప్లీజ్? మావయ్య వాళ్ళ ఇంటి నెంబర్ ఎంత? జస్ట్ లెటర్ రాస్తే పోదా? నంబర్ చెప్పు. 04023734266. హలో, ఎవరు? హలో, నమస్తే మావయ్య, బాగున్నారా? నువ్వు చెప్పడానికి ఎంతసేపు కావాలి? తీరా మనం వెళ్తే బాగుంటుందేమో. నో, ఐమ్ సారీ. ఐ మీన్ వీఆర్ వెరీ సారీ మావయ్య. వి? మళ్ళీ నన్నెందుకు కలపడం? విషయం చెప్పి పెట్టేయొచ్చుగా. మావయ్య హర్ట్ అయ్యారు ధీరా. ఆయన అలాగే బ్లీడింగ్ కండిషన్లో ఉండిపోవాల్సిందేనా? ధీరా, ఒక్క మాట మాట్లాడిపోవా? ఆయనతోనే మధ్యలోనే ఉందా తను? జస్ట్ హలో అయినా చెప్పొచ్చు కదా. నేను ఆయనతో మాట్లాడను, ఎన్నటికీ మాట్లాడను. నా కోసం ధీరా, నేనెప్పుడూ ఏది అడగలేదు. ప్లీజ్. నువ్వు ఒక హార్ట్లెస్ బాస్టర్డ్వి. మీరా ఏం అడుగుతుందో తనకు తెలుస్తోందా? ఇంపాసిబుల్ అని తనకు తెలీదా? ఇంకేదైనా తడుముకోకుండా చేసేవాడిని తన కోసం. మావయ్య, ధీరా తనదైన స్టైల్లో చెప్తున్నాడు. ధీరా లవ్స్ యూ వెరీ మచ్ మావయ్య. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. గాడ్ డామ్ యూ మీరా. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. వెళ్ళిపో నా జీవితం నుంచి.
హలో మామా. ఎవరు? మామా నేను ధీరాను. ఓ ధీరా, మీరా ఎలా ఉంది? ఆయన అలా అడిగాడంటే మీరు అక్కడికి వెళ్ళలేదు. కన్ఫర్మ్. యా ఫైన్ ఫైన్ బాగుంది. థ్యాంక్ గాడ్. నువ్వెలా ఉన్నావు ధీరా? ఫైన్ మామా, ఐఎమ్ గ్రేట్. మీరా ఏం చెప్తుంది మీతో? ఏం చెప్తుంది? ఏమీ చెప్పడం లేదు. నేనేమైనా పరాయివాడినా? తను నీతో ఉందా? ఒకసారి ఫోన్ తనకివ్వు, నేనే అరుస్తాను తనని. కుదరదు మామా. ఏ నిద్రలో ఉందా? ఓ అలా అయితే లేపకు. యా ఆదివారం మధ్యాహ్నం రావచ్చు కదా? లేదంటే నేనే వచ్చేస్తా. లేదు మామా, మేమే వస్తానులేండి. ఎప్పుడు? సమ్ సండే. ఈ సండే? ఓకే మామా. జాగ్రత్త. షూర్. ఎక్కడికి వెళ్ళిపోయావు మీరా? ఊరంతా వెతికా నీకోసం. ధీరా, నేను నా కీ మర్చిపోయాను. సారీ మీరా. లవ్లో సారీకి చోటే లేదు. నాకు నిద్ర వస్తుంది. ఓకే ఓకే. ఏంటి ఇంత లేటా ఇవాళ? శైలజారెడ్డితో కలిసి డిస్కస్ చేస్తున్నాను. ఓ ఏ జెలసీనా? నో, ఐ గాట్ మచ్ బెటర్ అసెట్స్. మీరా, నువ్వు నా ప్రాజెక్ట్ రిపోర్ట్ రివ్యూ చేయగలవా? అయితే తను హైదరాబాద్ బిర్యానీ చేయగలదా? యాక్చువల్లీ ఎస్. ఇవాళ మధ్యాహ్నం తను హైదరాబాద్ బిర్యానీ తీసుకొచ్చింది. అందరూ బాగుందన్నారు. ఓకే, దీనికి నువ్వేమంటావు? అయితే శైలజారెడ్డి నీ ట్యూషన్ ఫీ పే చేస్తుందా? అబ్బా, ఓడేదాకా నీతో వాదించడం నాదే పొరపాటు. వద్దు, నాతో నువ్వెప్పుడు గెలిచావు గనక. సరే, ఫ్రెష్ అప్ అయ్యరా, భోంచేద్దాం. 2 3s are 6, 2 4s are 8. మీరా, ఏంటి? పద మీరా, పద పోదాం. ఎక్కడికి? నాతో రా, చెప్తా. ఏంటి ధీరా, చెప్పు ముందు. చెప్పడానికి కదా రమ్మంటుంది. ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి. ప్లీజ్ కమ్. మేడం, కొంచెం క్లాస్ చూడరా. ఇప్పుడైనా చెప్తావా ఏం జరుగుతుందో? అది చెప్పేందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది.
చూడు నా చేతిలో ఏముందో. హే, యూనివర్సిటీ నుంచి రిజల్ట్స్ వచ్చేసాయా? యప్. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావా? నాట్ రియలీ, సెకండ్. ఫస్ట్ వస్తే ట్రీట్ ఇద్దాం అనుకున్నా. కమ్ ఆన్ మీరా. అయినా నేను వెళ్ళాలి. బాయ్. ఎక్కడికి వెళ్ళినా కన్సల్టింగ్ గ్రూప్స్ బోత్ లోకల్ యాజ్ వెల్ యాజ్ ఎంఎన్సీస్ తమ కోసం వర్క్ చేయమని వెంటపడుతున్నాయి. మార్కెట్ ఇస్ నాట్ సో గుడ్ అన్న నిజం మనకు అన్వయించడం లేదు. దాట్స్ గ్రేట్. భూపతి అనే పేరు చూసి కూడా ముచ్చట పడుతున్నారు. అచ్చు నాలాగే. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐ లవ్ ఇట్. మీ టూ. అయినా మనం ఇంకా ఆ ముంబై ఆఫర్ గురించి ఆలోచించాలా? సౌత్ ఇండియా దాటి వెళ్ళడం అవసరం లేదనుకుంటా. రాడ్ బ్లాక్ హైదరాబాద్ నుంచి ఆఫర్ వచ్చింది. అవును, వాళ్ళైతే దీవాళికి స్వీట్స్ కూడా పంపించారు. అంతేకాదు, నాకు మా బ్యాచ్ లో హైయెస్ట్ శాలరీ ఆఫర్ చేశారు. అవునా? కంగ్రాట్స్. చూసావా, నేను సెకండ్ అకాడమిక్ వైజ్ మాత్రమే. ఏదైనా ఏమైనా నాకు మాత్రం నువ్వే బెస్ట్. धीर समीरे यमुना तीरे वसति वने वनमाली. धीर समीरे यमुना तीरे वसति वने वनमाली. I can't live without you. ఏదైనా చేస్తాను. I am here for you. Hey, I miss you. I'm in love with you. ఎందకైనా వస్తాను. Anytime for you. నాతో అలా స్కై పైకే వెళ్ళొద్దాం. స్టార్స్ అన్ని దోచేద్దాం. మబ్బులతో ఇల్లే కట్టేద్దాం. నువ్వు నేను హ్యాపీగా లైఫ్ గడిపేద్దాం. నీ మాటే వింటుంటే నాకెంతో బాగుంది. నా జతగా నీ ఉంటే ఆనందమే. Hey, I love you. I can't live without you. ఏదైనా చేస్తాను. I'm here for you. ధీర సమీరే యమునా తీరే ప్రేమిదని తెలిసేలే. చలిగాలై నువ్వే నన్నే తడిమేస్తే వించైమ్స్ అల్లే నీతో అల్లరి చేస్తాను. సండే మండే గుర్తే రావే నీతో నేనుంటే. ఫుల్ మూన్ చూస్తుంటే నీలా ఉంటుంది. నా హార్ట్ బీట్ ఏమో వేగం పెరిగిందే. కళ్ళల్లో సంతోషం ఫుల్ స్క్రీన్ అయ్యిందే. సరే పదా వెయిటింగ్ దేనికి, మనం అని కొత్త లోకానికి. Hey, I love you. I can't live without you. ఏదైనా చేస్తాను. I'm here for you. Hey, I miss you. I'm in love with you. ఎందకైనా వస్తాను. Anytime for you. హే మీరా, నేను హెల్ప్ చేయాలా? హెల్ప్ చేస్తావా కిచెన్ లో? యా. ఓకే, దట్ వుడ్ బి నైస్. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదెలా?
నువ్వు ఇక్కడే ఉండి నాకు కంపెనీ ఇవ్వాలి. ష్యూర్. ఐ లైక్ దట్. ఐ లైక్ ఇట్ టు. కూల్. బట్ వన్ థింగ్. ఏంటి? ఏయ్, ఏం చేస్తున్నావు? నథింగ్. ఏం లేదు. నువ్వు ఏం చేయకుండా నీతో ఉండేదెలా? A man got to do what a man got to do. You're something. హే మీరా, ఏం చూస్తున్నావు? హే, వింటే నవ్వుతావేమో. దేని గురించి? రోజు రోజుకి నాకు ఈ జెఫ్ఫా ద జోకర్ అనే పేరు బాగా నచ్చుతోంది. నిజంగా? యా, వెరీ మచ్ సో. నువ్వు మన పిల్లోడికి జఫ్ఫా అని పేరు పెడతావా? యా, అదో సుమో పేరు. జఫ్ఫా భూపతి. జస్ట్ ఇమాజిన్, మనోడు ఫీల్డ్ లో చితక్కొట్టేస్తాడు. జెఫ్ఫా భూపతి, ద బాక్సర్ ఆఫ్ ఇండియా. ఒకవేళ జఫ్ఫా మన ఊహలకి భిన్నంగా పుడితే? జీన్స్ మీరా, జీన్స్. అలా ఎన్నటికీ జరగదు. బాగుంది నీ ఆశ. మనోడు ఎలా ఉంటాడో తెలుసా? నువ్వే చెప్పు. 120 కిలోగ్రామ్స్. 120 కిలోలా? మన జీన్స్ తో అది సాధ్యమేనా? మనం అలా ఫీడ్ చేద్దాం. హై ప్రోటీన్ డైటరీ సప్లిమెంట్స్ వాడదాం. ఒకవేళ వాడు తినకపోతేనో? ఎన్ని డౌట్లో. అయినా ఎందుకు తినడు? తినిపిస్తే తినకపోతే ఊరుకుంటానా? ఉతికేస్తాను. వాడు 120 కిలోల బరువు అంటే నువ్వేమీ చేయలేవు. కానీ స్టార్టింగ్ నుంచి 120 కిలోగ్రామ్స్ ఉండడు కదా. కానీ వాడు పెద్దయ్యాక మాత్రం నువ్వు పరిగెట్టాల్సిందే. ఆహాది మన ముత్తాతల కాలం, ఓహోది మన తాతల కాలం. ఎప్పుడు మన వాళ్ళు చెప్తుంటే వినడమే కానీ మనం ఎవరిని చూడలేదు. కాలంతో పాటు మన చీమల కష్టాలు పెరిగాయే కానీ తరగడం లేదు. ముందు కాలం గురించి అనుకోవడానికే భయంగా ఉంది నాకు. A miracle has to happen. అదేదో జరిగితే బాగుంటుంది. Let's hope for the best. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, స్టెరిలిటీకి విరిలిటీకి సంబంధం లేదు. చెప్పడం నా డ్యూటీ. ఇప్పుడు మీరిద్దరూ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ కావచ్చు, త్వరలోనే ప్రౌడ్ పేరెంట్స్గా మారచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ల్యాబ్ టెస్ట్స్ వెరీ స్పెసిఫిక్గా చేయించుకోవాలి. రేపు నేను ఆఫీస్ అయ్యాక రాగలను. నేను డ్యూరింగ్ ద డే కూడా రాగలను డాక్టర్. ఓకే, విల్ మీట్ టుమారో. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. మీరా, గుర్తుందా నీకు? దేని గురించి? అప్పుడెప్పుడో నీ నడుమును కోల్చాను కదా. అవును, గుర్తుంది. సరిగ్గా గుర్తులేదు. ఒకసారి చూద్దామా? హే, ఏంటి చూసేది? Got it. Huh? 25 cases. I'm not sure if I'm right. I gotta double check it. చేసింది చాలు, పంచుడు. హలో. ధీరా? ఎస్ డాక్టర్, ధీరా హియర్. మీరింటికి వెళ్ళేటప్పుడు ఓసారి మా ఆఫీస్కి వచ్చి వెళ్ళగలరా? మీరాని స్ట్రైట్గా అక్కడికే రమ్మని చెప్పనా? నేను ఇంతకు ముందే మీరాతో మాట్లాడాను. ఇది 3-way కాన్వర్సేషన్ కాకపోవడమే మేలు. మీరాకి పిల్లలు పుట్టే యోగం లేదో ఏమో. నేను లంచ్ టైంలో మిమ్మల్ని కలవచ్చా? ఓకే. ఓకే, బాయ్.
హలో, ప్లీజ్ సిట్ డౌన్. తెలిసిందా లోపం ఎవరిలో ఉందో? ఇది లోపం అని చెప్పలేను నేను. పోనీ మాలో ట్రీట్మెంట్ ఎవరికి అవసరమో చెప్పగలరా? ఎస్, మీరాకు. ఓకే, అలా అయితే పిల్లల్ని పెంచుకోవచ్చు కదా. మేము ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉంటాం. ధీరా, సమస్య చాలా సీరియస్. చాలా సీరియస్ అంటే? ఆమె ఎంతో కాలం బ్రతకదు. అబద్ధం, ఇంపాసిబుల్, ఇట్ కాన్ బి ట్రూ. ఎస్, ఐఎమ్ సారీ. అయినా ఇది నిజం ధీరా. ఇందులో ఏదో పొరపాటు జరుగుంటుంది డాక్టర్. బహుశా మీ నర్స్ స్క్రూ అప్ చేసి ఉంటుందేమో. ఇది మీరా రిపోర్ట్ కాదేమో. నాకు అర్థమైంది మీరేమంటున్నారు. మీరా బ్లడ్ టెస్ట్ ఇప్పటికీ 3 సార్లు చెక్ చేశాం. నా డయాగ్నోసిస్లో ఎలాంటి మార్పు ఉండదు. నేను చేయగలిగిందల్లా మిమ్మల్ని సరైన స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడమే. మీరాకేం చెప్పారు? మీరిద్దరూ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పాను. తను నమ్మిందా? అనే అనుకుంటున్నాను. తనకి ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు. అయినా అది మీ ఇష్టం. నా ఇష్టమా? ఓ గాడ్, ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు బ్రీత్ రైట్. ఈ క్షణంలో నాకు శ్వాస తీసుకోవాలని, జీవించాలని అనిపించడం లేదే. తన వయసు 24, జస్ట్ 24. యా, ఐ నో. ఏం చేయాలి డాక్టర్? ఐ మీన్, నేనేం చేయగలను? ఈ పరిస్థితిలో మీరు వీలైనంత కాలం సాధ్యమైనంత నార్మల్గా తనని హ్యాపీగా ఉంచుతూ ప్రేమగా చూసుకోగలగాలి. మీరు అంతకన్నా. థ్యాంక్ యూ డాక్టర్. వీలైనంత కాలం మామూలుగా, ప్రశాంతంగా, ప్రేమగా. ఓ గాడ్, హౌ డు ఐ డూ దిస్? హౌ కెన్ ఐ హ్యాండిల్ దిస్? చెప్పుకో చూద్దాం శ్రీమతి భూపతి. లాటరీలో లక్షలొచ్చాయా? నో, స్విట్జర్లాండ్కి వీకెండ్ ఫ్లై అవుతున్నాం వెకేషన్కి. నాన్ సెన్స్ ధీరా, నాన్ సెన్స్. హే, నాన్ సెన్స్ ఏంటి నాన్ సెన్స్? సరిగ్గా చెప్పా ప్లీజ్. మనం ఎక్కడికి వెళ్ళటం లేదు. అదే ఎందుకని? నాకే స్విట్జర్లాండ్ అక్కర్లేదు. జస్ట్ నువ్వు, సిర్ఫ్ తుమ్ కావాలంతే. నేను ఎప్పుడో నీవాణ్ణి, ఎప్పుడూ నీవాణ్ణి. ఇజంట్ దట్ క్లియర్? ఇంకా తెలీదా నీకు? అది కాదు, నీతో టైం కావాలి. నీకు కష్టమవుతుందని నాకు తెలుసు. గాడ్, మాలో ఒక్కరిని కాదు, ఏడిపిస్తే ఇద్దరిని ఏడిపించు. వీలైతే అస్సలు ఏడిపించుకో. నాకు అసలు ఒంట్లో బాగుండడం లేదు. ఎందుకో తెలీదు. డాక్టర్ కే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. నాకు అసలు ఏమవుతుందో, ఏమైందో కనుక్కోవాలని. విషయం చెప్పారు. రేపటి నుండి నేను ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. త్వరలోనే బాగుతుంది మీరా. ధీరా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు కదూ నా కోసం? ఉంటాను మీరా, స్ట్రాంగ్గా ఉంటాను
నీకోసం. ఒంటరివాడు మా నాన్న, ఇంకా కష్టంగా ఉంటుంది. నువ్వు హ్యాపీ విడోర్ అవుతావు కదూ? హ్యాపీగానా? అది నువ్వు లేకుండా ఎలా? అవును, నువ్వు హ్యాపీగా ఉండాలి, అదే నాకు ఇష్టం. ఓకేనా? ఓకే. థ్యాంక్ గాడ్ మీరాని ఇంకా నాతోనే ఉంచావు. పొద్దున్నే లేచి తన క్యూట్ ఫేస్ చూసే అదృష్టాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాహుల్ని కలుస్తున్నావా ఈరోజు? ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్స్ రూమ్మేట్ రాహుల్. కలిసి స్క్వాష్ ఆడాలనుకున్నాం, కానీ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. నాన్సెన్స్. ఏంటి మీరా? నువ్వు ఆడాలనుకున్న గేమ్స్ అలా క్యాన్సిల్ చేస్తూ పోకు. నాకు లేజీ హస్బెండ్ అంటే అస్సలు ఇష్టం లేదు. అలాగా? మరైతే మనం డిన్నర్కి బయటికి వెళ్దాం, ఓకే? ఎందుకు? ఎందుక? నా పెళ్ళాన్ని నేను డిన్నర్కి తీసుకెళ్ళకూడదా? ఎవరిని పెళ్ళం? ఆవిడ పేరేంటి? రా చూపిస్తా. మీరా. విను, వారం మధ్యలో నీ పెళ్ళని బయటకు తీసుకెళ్తున్నావంటే యూ మస్ట్ బి స్క్రూయింగ్ సమ్వన్. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి మాటలు నాకు ఇష్టం లేదు. అయితే బుద్ధిగా డిన్నర్కి ఇంటికి వచ్చాయి, ఓకేనా? ఓకే. ధీరా, ఆర్ యూ ఫెమిలియర్ విత్ ద SAP, SD and FA మాడ్యూల్స్? లాస్ట్ 3 monthsగా అందులోనే పనిచేస్తున్నాను. గుడ్. మన క్లయింట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కాలిఫోర్నియాలో మీరు కొన్నాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. నేనా? ఎస్. కావాలంటే మీతో ఎవరైనా జూనియర్ని తీసుకెళ్ళండి. జూనియర్? నేనే టీంలో అందరికీ జూనియర్ను. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీకెంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది సెకండరీ. మీరు ఈ పని చేయగలరని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో టెల్ మీ, మీరు కాలిఫోర్నియా ఎంత త్వరగా వెళ్ళగలరు? ఇప్పటికిప్పుడు నేను వెళ్ళడం కుదరదు. ఆపేసావే? ధీరా, వెళ్దాం పదా. షో. ఎక్కడికి? హైదరాబాద్లో బీచ్కి. హ్మ్? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. మీరా మళ్ళీ ఇంటికి వచ్చే ఛాన్సులు చాలా తక్కువ. వెళ్ళడమే కానీ తిరిగి ఇంటికి రాదేమో. అసలు రాకపోతేను? హేయ్, ప్రత్యేకించి నీతో ఏమైనా తీసుకెళ్లాలనుకుంటున్నావా? నిన్నే.
ధీరా వచ్చారు. ఓ ధీరానా, సెండి. ఎలా ఉన్నావు ధీరా? బానే ఉన్నాను. సిట్ డౌన్. కూర్చో ధీరా. నేను ఆయనతో మాట్లాడను, ఎన్నటికీ మాట్లాడను. మీరా ఎలా ఉంది? డాడీ, నాకు 7 lakh రూపీస్ అప్పు కావాలి ఫర్ గుడ్ కాజ్. వెల్ డాడీ, కారణం తెలుసుకోవచ్చా? మీతో చెప్పలేను డాడీ, డబ్బు మాత్రం కావాలి ప్లీజ్. నీకు జీతం గట్రా ఇస్తున్నారు కదా? ఎస్. మరి ఆమె టీచింగ్ జాబ్లో ఉంది కదా? మీరాని ఆమె అనకండి డాడీ. అదే, మీరా టీచర్గా జాబ్ చేస్తుంది కదా? మీరాని ఇందులోకి లాగొద్దు డాడీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ పర్సనల్. ఎవరైనా అమ్మాయిని ఇబ్బందులు పడేసావా? యా, ఎస్ డాడీ, అంతే. డబ్బులు ఇస్తారా ప్లీజ్? Here it is, son. Thank you, Daddy. డాక్టర్ వినండి, మీరా ఇస్ ద బాస్. తను ఎలా కోరుకుంటే అలానే చేయండి. కాకపోతే నొప్పి, బాధ తెలియకుండా చూడండి. షూర్. డబ్బు ఎంతైనా పర్వాలేదు. ట్రీట్మెంట్ వారాలు పట్టొచ్చు, మాసాలు కావచ్చు. అయినా సరే కాస్ట్ విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. డాక్టర్, గుర్తుంచుకోండి, ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, ప్రైవేట్ రూమ్, స్పెషల్ నర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్. ప్లీజ్. షూర్. నా దగ్గర డబ్బు ఉంది. నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. ధీరా, త్వరగా వచ్చే. అలాగే. వస్తాడులేమ్మా, డోంట్ వరీ. ధీరా, నాకిప్పుడే నొప్పి, బాధ లేవు. నిజంగా అంతా కొండ మీద నుంచి మెల్లమెల్లగా పడిపోతున్నట్టుంది తెలుసా? నా గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుంది. గొంతు విప్పితే ఏడు చేస్తానేమో, కానీ నేను ఏడవబోవడం లేదు. నేనెప్పుడూ ఏడవలేదు. నేను ఒక ఒక్క మనిషిని, అస్సలు ఏడవను. కానీ ఏడవకుండా ఉండాలంటే నోరు మెదపకూడదు. చాయిస్ లేదు. నాన్ సెన్స్. కొండ మీద నుంచి పడిపోవడం గురించి నీకెలా తెలుస్తుంది? నువ్వెప్పుడైనా పడుంటే కదా. యా, పడ్డాను. నిన్ను నేను కలిసినప్పుడు. అది మామూలు పడ్డం కాదు సుమా. ప్రియతమా, ఎదురు చూస్తున్నా, నా ఎదుటనే ఉన్నా. హృదయమా, మౌనమై ఉన్నా, నీ సడిని వింటున్నా. జతగా నడిచినా, సేనా కలలు తొడిగినా, నా కనులు తడిసేనా. సెలవు అనకు
తీరా అసలు ప్రేమలో పడని వాడికంటే ప్రేమలో పడి విఫలుడై విలపించేవాడు నయమంట. ఆ విఫలుడి కన్నా విడోగా మారినవాడు మెరుగంట. ఎవరు చెప్పారిది? నాకు తెలీదు. ఎవరై ఉంటారబ్బా? ఇది నాకు తెలుసు, కానీ గుర్తు రావడం లేదే. సంగీతంలో బోలెడన్ని రాగాలు, వాటి ఆరోహణ అవరోహణ అల్లవొక్కగా గుర్తుండే నాకు ఇది గుర్తు రాకపోవడం నచ్చట్లేదు నాకు. పెద్ద గొప్ప. ఎస్, గొప్పే మరి. కళ్యాణి రాగం గుర్తుంది, మోహన రాగం గుర్తుంది, శివరంజని గుర్తు రావడం లేదే. రేపు వెళ్ళి నీ మ్యూజిక్ బుక్స్ ఇస్తాను, చూద్దులే. ఇది నాకు తెలిసిందే, అసలు బాగా తెలిసిందే. మరెందుకు గుర్తు రావడం లేదు? విను, ఇలాగే మ్యూజిక్ మాట్లాడుకుందామా? లేదంటే ఫ్యూనరల్స్ అంత్యక్రియల గురించి చర్చిద్దామా? నో, అది కాదు. సారీ, నేను అలా అనలేదు. టీ? యా. నేను మా నాన్నతో మాట్లాడేశాను. వింటున్నావా ధీరా? యా, వింటున్నా మీరా. చెప్పాను నాన్నకి క్యాథలిక్ సర్వీస్ ఓకే అని. సరేనా? ఓకే. ఎంతైనా నేను గుడ్ క్యాథలిక్ గర్ల్ కదా. 100%, నాకేం డౌట్ లేదు. ధీరా, నువ్వు ఇలా రోగిలా సిగ్గా ఉండటం మానేయాలి. నేనా? ఆ గిల్టీ లుక్ అంటే ఆ కళ్ళలో అపరాధ భావం చూడలేకపోతున్నాను నేను. ఇదెవరి తప్పు కాదు. స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నిందించుకోవడం మానాలి నువ్వు. ప్లీజ్. ఈ క్షణం కూడా మీరా నా మనసుని పుస్తకంలో ఎలా ఎలా చదవగలుగుతుంది? సోల్మేట్కి అర్థం ఇదేనేమో. విను, నేను నిన్ను ఇంకేమీ అడగబోవడం లేదు. అమెరికా మర్చిపో. అమెరికా మర్చిపో. స్విట్జర్లాండ్ మర్చిపో. మ్యూజిక్ మర్చిపో. నువ్వు నాకు దూరం చేసావనుకుంటున్నవన్నీ మర్చిపో. ఐ డోంట్ కేర్. నమ్ముతావా? నో. ఎలా ఎలా నమ్మమంటావు? అలాగైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాకు అక్కర్లేదు. ఓకే, నమ్ముతాను. ఎనీథింగ్ టు బీ విత్ యూ. మళ్ళీ చెప్పు. నమ్ముతున్నాను. నువ్వు ఇందాక చెప్పిందంతా నమ్ముతున్నాను. దాట్స్ బెటర్. ఇప్పుడు నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? తీరా నన్ను గట్టిగా పట్టుకోవా? నో, అలా కాదు. నా దగ్గరికి రా. థ్యాంక్స్ తీరా.
ప్రియతమా ఎదురు చూస్తున్నా నా ఎదుటనే ఉన్నా హృదయమా మౌనమై ఉన్నా నీ సడిని వింటున్నా జతగా నడిచిన నీ అడుగు అలిసేనా కలలు తొడిగిన నా కనులు తడిసేనా సెలవు అనకు చివరి వరకు ఒకరికొకరన్నా నీ ప్రాణమై ఉన్నా ధీరా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు కదా నా కోసం. నిన్ను నువ్వు నిందించుకోవడం మానాలి నువ్వు. మొదట కలిసిన మనసు తెలిసిన క్షణము నువ్వేనా అనుక్షణము నువ్వేనా వెతలు మరిచిన ఎదను పరిచిన వెలుగు నువ్వేనా తొలి వెలుగు నువ్వేనా గురుతులన్నీ గాయమై కనుల ముందుంటే కరిగిపోయి కాలమంతా మాయమవుతుంటే నీ ఊపిరై మిగిలా ప్రియతమా ఎదురు చూస్తున్నా నా ఎదుటనే I love you so very much, Dheera. I'm mad about you. ఎందుకంటే ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. ఐ వాంట్ యూ. Hey, Dheera! Stop! 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 ఎవరు ఎవరు నన్ను ఆపేది? నేనయ్యా, పరమశివుడు. ఓ మహాదేవుడువా? మరి కనిపించవే? ఆసే మామూలు చర్మచక్షువులతో నన్ను చూసేద్దామని. కుదరదా? కుదరనే కుదరదు. ఇంతకు నన్ను ఎందుకు ఆపినట్టు? అరెరే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని తెలియదా? నిమిత్తమాత్రుడు అని తెలుసుకోలేక ఏకంగా ఆత్మహత్యకే పాల్పడ్డావు. ఏం చేయండి స్వామి, బ్రతుకు భారం. కాదు కాదు, దుర్భరమైనప్పుడు ఇంతకన్నా ఏం చేయగలను? అంతా విష్ణుమాయ. నీలాగే ఆలోచిస్తే ఈ ప్రపంచంలో సగానికి పైగా శవాలుగా మారేవారే. తప్పు కాదా? గుర్తుందా ధీరా, నువ్వొకప్పుడు చీమవని నన్ను మెప్పించి మనిషిగా మారావని? గుర్తొస్తుంది స్వామి, ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పు, నీకు చీమ సింపుల్ లైఫ్ కావాలా, మనిషి కాంప్లెక్స్ లైఫ్ కావాలా? ఈ సింప్లిసిటీ కాంప్లెక్సిటీ అలా పక్కనుంచితే మనిషి జీవితంలోని భావావేశాలు ప్రేమానురాగాలు నాకు తెగ నచ్చేసాయి. అన్నిటినీ మించి మనిషి జీవితంలోని ఛాలెంజ్ నాకు చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తుంది. అయితే మనిషిగానే ఉండిపోతావా? ఫర్ షూర్, ముమ్మాటికి స్వామి. మళ్ళీ మనసు మార్చుకోవు కదా? నో వే, నెవర్ ఎవర్. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను, సరేనా? అలాగే స్వామి. వెళ్తున్నాను. ఇప్పుడిప్పట్లో మళ్ళీ వినిపించను. స్వామి స్వామి, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమిటి? నన్ను ఒకే ఒక రోజు చీమగా మార్చండి. అవసరమా? అదంతా ఆరోగ్యకరం కాదేమో. ప్లీజ్ స్వామి, ప్లీజ్. పైగా నువ్విప్పుడు మామూలు చీమవి కాబోవు, మానవ జీవితాన్ని చవిచూసిన ఎన్లైటెడ్ చీమవి. అదే కావాలి స్వామి. ఈ చీమ జీవితం జస్ట్ ఫర్ డే. తథాస్తు.
ఎప్పుడో ఎక్కడో మళ్ళీ కలుద్దామా? చీమ ప్రేమ మధ్యలో భామ విషయం విందామా, వివరం కందామా. చీమ ప్రేమ మధ్యలో భామ విషయం విందామా, వివరం కందామా. వచ్చి ఉంది ప్రమాదం, ఎక్కడుంది ప్రమోదం, అడుగడుగున గండాలే, అంతులేని తండాలే. దారుణం దారుణం దారుణం, దానవుడి మానవుడు, దయాగుణం లేనోడు. అది పామరవాక్యం. కథలెన్నో వింటున్నా, చరితలెన్నో కంటున్నా, కథలెన్నో వింటున్నా, చరితలెన్నో కంటున్నా. అందరినీ మించినోడు అవనిలోనే మొనగాడు, మానవుడే మహనీయుడు, అదే నిజం అంటున్నా. చీమ ప్రేమ మధ్యలో భామ